అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నటువంటి ఏ ఎవరైనా సరే అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీలో చేరి 4 కాసులను వెనకేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. తన వెనుక ఉన్నటువంటి ప్రజలకు కూడా న్యాయం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది అధికార పార్టీని కాకుండా ఇతర పార్టీలో చేరి తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మన తెలంగాణలో జరిగినటువంటి రాజకీయ సమీకరణలను చూస్తుంటే అధికారంలో ఉన్న పార్టీలో వెళ్లకుండా ఇతర పార్టీలో వెళ్ళి తన ప్రతిభను ఏంటో చూపిస్తా ఉన్నారు. ఆ పార్టీలో నాకు మోసం జరిగింది, నేను నమ్మిన బంటుగా ఉన్నా, కాకపోతే ఆ అధినేత నన్ను మోసం చేశారు అంటూ ఇతర పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో సీన్ కట్ చేస్తే ఏంది తతంగం అనే విషయాలు మీకు క్లుప్తంగా వివరించే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, టోటల్గా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. సో ముందుగా ఈ ఛానల్ని అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి, అదేవిధంగా ఒక లైక్ వేయండి. తర్వాత దీనిపైన మీకు ఏమైనా సందేశాలు కామెంట్లు ఉంటే వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కామెంట్ అయితే బరాబర్ చేయాల్సిందే. ఎందుకు ఇలా జరిగింది అనే దాన్ని కూడా పూర్తి విషయాలు మాకు కామెంట్ చేస్తేనే ఇంకా మున్ముందు కొత్త కొత్త విషయాలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉనికిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒక ప్రత్యేక పాత్ర అయితే ఉంది. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర జాతీయ స్థాయి రాజకీయాలను శాసించే రాజకీయ ఉద్దండుల కిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా, అవునా కాదా? సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రాజకీయ సమీకరణలు కేంద్ర రాష్ట్ర రాజకీయాలను శాసించేవిగా ప్రస్తుతము మనం ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన పార్లమెంటు ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన కొనసాగించింది. ఈ బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలు వ్యతిరేకించి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అయితే జరిగింది. ఈ ప్రక్రియలో గత దశాబ్ద కాలంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై గులాబీ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వెనుకబడిపోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోతా ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఘటన ఇది. ఎందుకంటే అందరూ కూడా పార్టీ మారారు, అధికారుల పార్టీలకి చాలా మంది వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతము పార్టీని వేడుతున్నట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అందుతా ఉంది. బీఆర్ఎస్ లో లోగుట్టు జతకట్టి ఆడిన రాజకీయ క్రీడ ఇది. అయితే ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన అంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలంతా కూడా భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ వైపు చూడటానికి ప్రధాన కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గులాబీ దళపతి అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఈయన ఉన్నటువంటి గువ్వల బాలరాజు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరడమే ఇందుకు నిలువెద్దు నిదర్శనం అంటున్నారు. ఆయన బాటలోనే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో తాజా మాజీలు కూడా కీలక నేతలు కూడా
వరుస పెట్టి బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరేందుకు కూడా సర్వం సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలలో కూడా తమ ఉనికిని ప్రశ్నార్థకమైన, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా గుబాలింపు ఉంటుందా అనే అనేక రకమైనటువంటి ప్రశ్నలు కూడా వీరి మధ్యలో చేరుతా ఉన్నాయి. రాబోయే ముందస్తు వ్యూహం ప్రకారంగానే పార్టీ మారాలనుకుంటున్నారు పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయినటువంటి గద్వాల, జోగులాంబ జిల్లా, నారాయణపేట, తర్వాత మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో, తర్వాత వనపర్తి జిల్లాలకు సంబంధించినటువంటి చాలా మంది కీలక నేతలందరూ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులతో కీలకంగా వారి టచ్లో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఉమ్మడి జిల్లా రాజకీయ చదరంగంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో కదులుతున్న పావులు పాచికలుగా మారి ఏ పార్టీకి నష్టం చేస్తాయో అంచనా వేసే పరిస్థితి లేదు. రాబోయే స్థానిక ఎన్నికలలోగా ఉమ్మడి జిల్లాలోని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో బలపడేలా బీజేపీ సెంట్రల్ క్యాడర్లు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలపై కన్నేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఉద్యమ నేపథ్యంలో పుట్టిన బీఆర్ఎస్ పార్టీ తొలినాటి నుంచి గులాబీ దళపతికి నమ్మిన బండ్లుగా ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలందరూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని వీడే పరిస్థితి ఎందుకు నెలకొంది? మీకేమైనా తెలిసే? మీకెవరికైనా తెలుసా? మీకు ఇవి ఎందుకు వీడుతున్నారో మీకు అందరికీ తెలుసా? అయితే కింద కామెంట్ రూపంలో వెంటనే పెట్టేసేయండి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడుతా ఉన్నారు? పైనుంచి ఆదేశాలు ఏమైనా వస్తున్నాయా? వీళ్ళందరికీ కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరికీ కూడా పైనుంచి ఏమేమి ఆదేశాలు వస్తా ఉన్నాయి? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో అంటే రాష్ట్ర స్థాయి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం చేయబోతున్నట్లు కూడా కేసీఆర్ ఈ పార్టీని మొత్తం బీఆర్ఎస్ కు విలీనం చేస్తున్నట్లు కూడా ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా పుకార్లు అవుతున్న విషయం కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. ప్రజలు అనుకుంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీని వీడుతున్నారా? వ్యక్తిగత కారణాలతో బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారా? ఎందుకు బీజేపీలో చేరాలనుకుంటున్నారు? సో గులాబీ గుటి నుండి కమలం గుటికి చేరుతామనే ఆలోచనల్లోనే పెట్టాలనే వారు ఎంతమంది ఆ దారిలో వెళ్తారు? వేచి చూడాల్సిందే. మరి మొత్తంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖ చిత్రం కొత్త రూపు సంతరించుకోవడంలో అనుమానమే లేదు అంటున్నారు స్థానిక ప్రజలు. సో ఎక్కడైనా చూడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు కూడా ప్రతిపక్షాల్లో కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు వెళ్ళినా తర్వాత బీజేపీ పార్టీని విడి కాంగ్రెస్లోకి వెళ్ళినా వీళ్ళు అధికారం కోసం ప్రజలకు న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో వెళ్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో దానికో అర్థం ఉంది. కాకపోతే ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని కాకుండా బీఆర్ఎస్ ప్రతిపక్ష అయినటువంటి బీజేపీ పార్టీలో ఎందుకు చేరుతా ఉన్నారు? ఎందుకు ఇంత చాలా మంది ఉమ్మడి జిల్లా మొత్తంగా ఎందుకు ఒకేసారి ఇక్కడికి వెళ్ళాలనుకున్నారు? బీజేపీ అంటే రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కూడా ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి DKR పావులు కదుపుతున్నారా? లేకపోతే ఇటీవల కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా తన ప్రతిభను కనబరుస్తూ
పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారా? సో దీనిపైన కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్. ధన్యవాదాలు.